పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బాక్సింగ్ డే అంటే ఈ బాక్సింగ్ డే అంటే ఈ క్రిస్మస్ అంటారు. జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు తర్వాత జరిగేటువంటి డిసెంబర్ 25 ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో క్రిస్మస్ వేడుకలు జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారు. సో మనుషులకు సంబంధించి అయితే బతికున్నప్పుడు చేస్తే పుట్టినరోజు, చనిపోయిన తర్వాత చేస్తే జయంతి. దేవుళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ దేవుళ్ళకి సంబంధించి వచ్చినా ఎప్పుడు చేసినా అది పుట్టినరోజుగానే భావించాలి. జీసస్ క్రైస్ట్ది కూడా అది పుట్టినరోజుగా భావించండి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది ఈ బాక్సింగ్ డే అంటే క్రిస్మస్ తెల్లారి వస్తుంది. ఇది ఆ రోజు బాక్సింగ్ మొదలైందా అనుకుంటారు. అది ఏదో గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈవెంట్ అనుకుంటారు. అది కానే కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బాక్సింగ్ డే రోజున క్రీడలు ఆడతారా అంటే గతంలో బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అంటారు కదా, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదా, అప్పుడు ఆ రోజులలో ఏమన్నా బాక్సింగ్ ఏమైనా జరిగేదా అనేది ఉంటుంది. దీనికి బాక్సింగ్ డేకి క్రీడలకి సంబంధించి ఎలాంటి సంబంధం లేదనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. బాక్సింగ్ డే అనేది డిసెంబర్ చివరిలో వస్తుంది. దీని తర్వాత క్రిస్మస్ తర్వాత జీసస్ క్రైస్ట్ డే బర్త్డే తర్వాత వస్తుంది. సో దీన్ని ఒక జాతీయ బ్యాంక్ హాలిడే, ఇది డిసెంబర్ చివరిలో ఒక జాతీయ బ్యాంక్ ఉన్నట్లలో ఈ బ్యాంక్ హాలిడేగా కూడా అట్లా కూడా చెప్పొచ్చు మన దేశానికి సంబంధించి వచ్చినప్పుడు. ఇది కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఇతరులతో గడపడానికి సంబంధించి దీన్ని చేసుకుంటారు. అదేవిధంగా క్రిస్మస్ రోజున డిసెంబర్ 25వ తారీఖు నాడు అంటే మిగిలిపోయినటువంటి అన్ని పదార్థాలను తినడానికి ఒక రోజును కేటాయించుకుంటారు. చాలా వంటకాలు మిత్రులు బంధువులు పంపిస్తారు కాబట్టి. దాంతో పాటు గిఫ్ట్ బాక్సులు ఏదైతే ఉన్నాయో ఆనాటి మూలాలు, చరిత్ర మరియు సాంప్రదాయాలు ఇది ఒకటి. ఏదైతుందో క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్లు ఏదైతే ఇస్తే గిఫ్ట్లకు సంబంధించి ఇచ్చిన తర్వాత వాటికి సంబంధించినటువంటి వాటిని ఆ రోజు సాధ్యం కాదు ఆ క్రిస్మస్ వేడుకల సందర్భంగా. అందుకోసం తెల్లారి తెరుస్తారు. ఆ పండగల రోజు పండగలు, అప్పలు, పిండి వంటలు, ఇంకా చర్చికి వెళ్ళటం, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. అందుకోసం ఆ రోజు సాధ్యం కాదు కాబట్టి ఈరోజు వెళ్తారు. సో అందుబాటులో ఉన్న కొన్ని ఆదేశాల ప్రకారం చూస్తే బాక్సింగ్ డే పేరు సెలవు బహుమతాలకి సూచనగా చెప్తారు. సో బ్రిటన్లో క్రిస్మస్ బాక్స్ అనేది క్రిస్మస్ బహుమతికి పేరుగా ఉన్నది. ఇంగ్లాండు, బ్రిటను అంటారు కదా. సో సాంప్రదాయకంగా సేవకులకు తమ కుటుంబాలకు క్రిస్మస్ పెట్టెలు ఇవ్వడానికి బాక్సింగ్ డే రోజున ఇంటికి వెళ్ళేవారు. అంటే సేవకులు, సోషల్ వర్కర్స్ అనే కాకుండా క్రిస్టియన్ సేవకులు, సంఘ సేవకులు అంటారు వాళ్ళు, సువార్త సేవకులు వాళ్ళకి బహుమతులు ఇవ్వడానికి వెళ్తారు. వాటిని 25వ తారీఖు నాడు అడవుల్లో ఇప్పలేకపోతారు కాబట్టి 26 ఫ్రీగా ఇప్పి చూస్తారు కాబట్టి దాన్ని బాక్సింగ్ డే అంటారు. ఇది పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.